గారు. నమస్తే అండి. అయితే మీకు సెంట్రల్కి కోడిపులు సక్రమంగా రావట్లేదు, సరఫరా లోపల ఉందని విషయం తెలిసింది. ఈ సెంటర్కి కొడుకులు వచ్చినాయి. వచ్చినాయండి కోడిగుడ్లు అందరికీ సప్లై వచ్చింది. ఓకే, మీ సెంటర్కి ఈ నెల వచ్చినాయి కొడుకులు వచ్చినాయి. ఎన్ని వచ్చాయండి? 4 సార్లు వచ్చినాయండి. 4 సార్లు వచ్చినాయా? ఓకే, ఎన్ని వచ్చాయి కొడుకులు? 4 సార్లు 4 రకాలు వస్తాయండి. 4 కలర్స్ వస్తాయి. గుడ్ల మీద ఇదివరకు స్టాంపులు వేసేవాడు కదా, ఇప్పుడు వేస్తున్నారు. ఏ కలర్లు వేస్తారు? కలర్స్ వచ్చేసి కలర్స్ అండి ఈ 3. ఇంకో కలర్ బ్రౌన్ కలర్, మొదటి వారం బ్లూ కలర్, బ్లూ కలర్, తర్వాత పింక్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత బ్రౌన్ కలర్. 4వ వారం షార్ట్ 4 రంగులు. కలర్స్ పిల్లలు ఉండండి. మాకు పిల్లలు వచ్చేసి ప్రీ స్కూల్ పిల్లలు 7 అండి. ప్రీ స్కూల్ పిల్లలు వచ్చి గర్భవతులు వచ్చేసి 3 అండి. 3. బాలింతలు వచ్చేసి 4 అండి. 7 to 3 వచ్చేసి 29 మంది. 7 to 3 అంటే 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు. 3 సంవత్సరాలు ఎంతమంది అండి? 29 మంది. 29 మంది. అంటే ఫుడ్ అందరికీ సకాలంగా చేస్తున్నారా? లిస్ట్ ఇస్తారా? నేను ఇస్తానండి. ప్రతి పిల్లవాడికి ప్రతి బెనిఫిషియరీ మన దగ్గర ఫోన్ నెంబర్తో సహా ఉంటుందండి. అదంతా మీకు ఇస్తాను, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి మేడం? సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. చెప్పండి అప్పటి పర్లేదు చెప్పండి. సమస్యలు అంటే ఫస్ట్ మా ప్రీ స్కూల్ పిల్లలు మెయిన్ రావడానికి ఇబ్బంది అయిపోతుంది మా స్కూల్కి. ఎందుకనంటే గర్భవతి అయిన దగ్గర నుంచి ఒక తల్లికి మేము ఫుడ్ అందజేస్తున్నాం. గర్భవతి అయిన దగ్గర నుంచి, గర్భవతిని కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మేము ప్రతి గర్భిణీకి ఫుడ్ అందిస్తున్నాం. గర్భవతి అయ్యి బాలింత అయ్యి ఆ పిల్లవాడికి 3 సంవత్సరాలు నిండే వరకు మేము ప్రతి ఒక్క బెనిఫిషియరీకి ఫుడ్ ఇస్తున్నామండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి పిల్లలకి అనగానే వీళ్ళంతా తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో పెట్టేస్తున్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులు పెట్టేస్తున్నారు. ఏంటనంటే ఫీజులు ఫ్రీ, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఫ్రీ, బట్టలు ఫ్రీ, బుక్స్ ఫ్రీ అని ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? అంటే ప్రైవేట్ స్కూల్స్కి పిల్లలు లేక పిల్లలు రాబట్టుకుంటానికి ఫ్రీలు ఇస్తున్నారా? ప్రైవేట్ స్కూల్స్కి పిల్లలు లేక పిల్లలు రాబట్టుకుంటానికి ఫ్రీలు ఇస్తున్నారా? ప్రైవేట్ స్కూల్స్కి పిల్లలు లేక పిల్లలు రాబట్టుకుంటానికి ఫ్రీలు ఇస్తున్నారా? అయి ఉండొచ్చు కదండి. ఇప్పుడు మా దగ్గరికి 3 years దాటిన పిల్లలు 3+, 4+ అందరూ మా దగ్గర ఉండాలి. 3 to 5 years లో పిల్లలందరూ మా అంగన్వాడికి అందరికి రావాలి, 5 సంవత్సరాలు మా దగ్గర ఉండాలి. ప్రతి పిల్లవాడు అనేవాడు మా దగ్గరికి రావాలి, మా దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే 3వ సంవత్సరం నిండిపోతుందండి. మేము 4-5 నెలలు ముందే తీసుకొచ్చుకొని వాళ్ళని అలవాటు చేసుకొని వాళ్ళు కష్టపడి అన్నీ చూసి చేసుకుంటున్నాం. కానీ 3వ సంవత్సరం నిండిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు పంపిస్తున్నారు, తీసుకెళ్ళిపోయి కాన్వెంట్లో పెట్టేస్తున్నారు. కాన్వెంట్లో ఐడియా ఉందా? ఇప్పుడు అది గవర్నమెంట్కి తెలియాలండి. ఇప్పుడు ఈ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లడు అంగన్వాడీకే రావాలి. ఇప్పుడు అది గవర్నమెంట్ రూలే కదండి. ఇప్పుడు మేము ఎంత పౌష్టికాహారాన్ని మేము అందిస్తున్నాం, పిల్లలకి అందిస్తున్నాం, గర్భవతికి బాలింతకి అందిస్తున్నాం. ప్రతి యాప్ కూడా మేము కష్టమైనా నష్టమైనా చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది మేము 10th class చదువుకున్న వాళ్ళే ఉన్నారండి, కొంతమంది ఇంటర్మీడియట్ డిగ్రీ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో కష్టమైన యాప్ను కూడా నేర్చుకొని చేసి పిల్లలకు పౌష్టికాహారం చేసి గ్రోత్ అని అదని చాలా కష్టపడి వేస్తున్నారు. ప్రతి వరకు టీచర్స్ చేస్తున్నారండి. చేసినా కూడా మనం అందించే సేవలు మరి ఏమైపోతే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఇది మాత్రం కొంచెం ప్రీ స్కూల్ పిల్లలు ఎంత పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం మేము 3 సంవత్సరాల వరకు. ఒక 1 year కూడా మా దగ్గర ఉంచలేకపోతున్నారండి పేరెంట్స్, తగ్గుతున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి కదండి కొంచెం. ఇప్పుడు అక్కడ అలా జరుగుతుంది. మన స్కూల్లో పిల్లలు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటి? అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ప్రైవేట్ పాఠశాలకి అసలు 3 సంవత్సరాల పిల్లల్ని చేర్పించుకునే అనుమతులు ఉన్నాయా లేదనేది అధికార పరిశీలించి చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు అసలు అది 2.5 రోజులు జాయిన్ చేసేసుకుంటారు. అసలు 2.5 రోజులు ఎలా జాయిన్ చేసుకుంటారండి వాళ్ళు? అసలు 3+, 4+ జాయిన్ చేసుకుంటే తప్పు.
అది గవర్నమెంట్ ఎలా ఊరుకుంటుంది? అది గవర్నమెంట్ ఎలా ఊరుకుంటుంది? అది గవర్నమెంట్ ఎలా ఊరుకుంటుంది? మెయిన్ పాయింట్ అండి. ప్రభుత్వం చెప్తుంది కదా 5 సంవత్సరాల పిల్లల్ని 5 అంగన్వాడీ కేంద్రాల్లో ఉంచండి, ఉంచాలి, 5 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ కి జాయిన్ చేయండి అని చెప్పి ప్రభుత్వమే చెప్తుందండి. మరి ఇప్పుడు ఈ పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం అనుమతి ఉందండి? ఇప్పుడు చెప్పిన సమస్య మీద మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా మన మండలంలో ఉన్నాయి, ముఖ్య మండలంలో ఉన్నాయి, వాటి పర్మిషన్ ఉన్నాయా లేదా, ఏ క్లాస్ పిల్లలు జాయిన్ చేసుకుంటే అవకాశం ఉంది అనేది అధికారులతో మాట్లాడి మీరు చెప్పిన సమస్య పరిష్కారం చేయడానికి మీడియా పరంగా మా సైడ్ నుంచి సహకారం ఇస్తాం. థ్యాంక్ యూ టీసీ గారు. థ్యాంక్ యూ అండి. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.